నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జలశక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య సంతృప్తి వ్యక్తం చేశారు. జలశక్తి అభియాన్ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం 3 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహాంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్ పథకం కింద నల్గొండ జిల్లాలో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను ఇంకా పెద్ద ఎత్తున చేపడతామని, 100% పనులను విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా జలశక్తి అభియాన్పై డిఆర్డీఏ నాగిరెడ్డి వివరించగా, తాగునీటి అంశాలపై ఆర్డబ్ల్యూఎస్ ఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖపై జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉద్యాన అంశాలపై జిల్లా హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి వివరించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కేంద్ర బృందం పాల్గొంది. అనంతరం నక్రికల్ మండలం చందుపట్ల గ్రామంలో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు, నర్సరీ, మ్యూజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్లు, ఓపెన్ వెల్స్ను కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే డిసిల్టింగ్, అమృత్ సరోవర్, ఫిష్ పాండ్లను తనిఖీ చేశారు. అలాగే నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య మాట్లాడుతూ, కురిసిన ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకింప చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పథకం తీసుకువచ్చింది. జలశక్తి అభియాన్ కింద దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో పనులు చేపట్టనుండగా నల్గొండ జిల్లా సైతం ఈ పథకానికి ఎంపికైందని, 2019 నుండి జిల్లాలో ఈ పథకం కింద పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా పనుల సక్రమ నిర్వహణ తీరును పరిశీలించేందుకు బృందం జిల్లాకు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, డిఆర్ఓ డి రాజ్యలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.